Yes. Good morning to all of you. See guys, మనకి ఈరోజు టాపిక్ ఏంటంటే ఓకే. సో మనకి ఈరోజు టాపిక్ ఏంటంటే కంట్రోలింగ్ లో చెప్పే ముందు మనం ఈరోజు ఇంటర్వ్యూ ప్లాన్ చేసుకుందాం. అంటే ఏ టాపిక్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఫస్ట్ ఏం ప్రిపేర్ అవ్వాలి, సీక్వెన్స్. ఓకే, రేపు జాబ్ ప్రిపరేషన్ ఎలా చేసుకోవాలి అర్థమవుతుందా? సో ఎస్ఏపి ఎఫ్ఐసిఓలో జాబ్ ప్రిపరేషన్ అనేది మనం ఎలా చేసుకోవాలి ఒక సీక్వెన్స్ మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో ఆ తర్వాత నెక్స్ట్ క్లాస్లో ఎలా మాట్లాడాలి, ఓకేనా, ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా మాట్లాడితే జాబ్ వస్తుంది. కొన్ని టాపిక్స్ తీసుకొని ఎక్స్ప్లెనేషన్ ఇస్తాం. FITMM, FITSD, ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్, దాన్ని ఇలాంటి కొన్ని కాన్సెప్ట్స్, TPS, ఇలాంటి కొన్ని కాన్సెప్ట్స్ నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఓకేనా? సో తర్వాత మనం కంట్రోలింగ్లోకి వెళ్ళిపోదాం. ఓకే, సో మనకి ఇది ఎందుకు వస్తుంది లాగా. ఓకే, సి గైస్, మనకి ఎస్ఏపిలో మనకి సో మనకి ఓవరాల్గా మనకి ఎన్ని రోజులు అయిందండి కోర్స్ స్టార్ట్ అయ్యి? నవంబర్ 14 అంటే డిసెంబర్, జాన్, ఫెబ్, మార్చ్ 14, 4 months అయింది. ఆల్మోస్ట్ 4 months రీచ్డ్. ఓకే, సెలవులు హాలిడేస్ అవన్నీ ఒక 10-15 రోజులు తీసేస్తే 3 months 3 నెలలు 10 రోజులు అయింది అంతేగా. అంటే 100 రోజులు అనుకున్నట్టుగా 100 రోజులు మ్యాక్సిమం లేపేసాం. ఓకేనా? సో ఏదైనా సరే మినిమం కోర్సు 3 months దాటుద్ది. ఒక 10-15 రోజులు అటు ఇటు చేసుకొని హాలిడేస్ తీసేసుకోండి. ఓకే, సో మరి ఎస్ఏపి ఎఫ్ఐసిఓలో లేదా S4 హనాలో సో మనకి ఇంటర్వ్యూ క్వశ్చన్స్ మనం డిస్కస్ చేద్దాం ఈరోజు. ఓకేనా? సో ఎస్ఏపి ఎఫ్ఐసిఓ లేదా S4 హనాలో మనకి ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఏం అడుగుతారు? ఓకేనా? సో ఫస్ట్ మనకి ఏం అడుగుతారు అనేది పాయింట్ టు పాయింట్ మనం డిస్కస్ చేద్దాం. సో మీరు కనుక ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ పెడితే, అంటే ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్లో మీరు ఉంటే ఈ ఏరియాస్ మీద బాగా స్ట్రాంగ్ ఉండాలి. కట్ ఓవర్ యాక్టివిటీస్ లిస్ట్ ఇన్ ఎస్ఏపి ఎఫ్ఐసిఓ. సో LSMW 14 స్టెప్స్. అలాగే మీకు మెటీరియల్ ఇస్తున్న ఆ మెటీరియల్లో జర్నల్ ఎంట్రీస్ ఉంటాయి. ఓకే, డేటా అప్లోడ్ చేసినప్పుడు, కస్టమర్ మాస్టర్ డేటా అప్లోడ్ చేసినప్పుడు ఎంట్రీ ఏంటి, వెండర్ మాస్టర్ అప్లోడ్ చేసినప్పుడు జర్నల్ ఎంట్రీ ఏంటి. ఓకేనా? సో అలాగే మీరు EBS ఎలక్ట్రానిక్ బ్యాంక్ స్టేట్మెంట్. ఓకే, సో అలాగే సో మీరు ప్రిపేర్ అవ్వాల్సిన టాపిక్స్. ఓకే, ఒక ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్లో ఉంటే కంపల్సరీగా వీటి మీద క్వశ్చన్స్ అడుగుతారు. ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్. ఓకేనా? ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ దీంట్లో దగ్గర ఒక 20 సినారియోస్ ప్రిపేర్ అవ్వాలి. దీనికి కొన్ని లిస్ట్ ఇస్తాను, మళ్ళీ క్లాసెస్ అయిన తర్వాత ఇంకో 10 ఇస్తారు సినారియోస్ మీ ప్రాక్టీస్ కోసం. సో అలాగే ఒక 10+ ఎర్రర్స్, ఒక 15+ ఎర్రర్స్ మీ దగ్గర ఉండాలి. అర్థమైందా? ఓకే, సో LSMWలో 14 స్టెప్స్ అప్పచెప్పాలి. అర్థమైందా? 14 స్టెప్స్లో అసైన్ ఫైల్ అంటే ఏంటి, రీడ్ ఫైల్ అంటే ఏంటి. ఓకేనా? అసైన్ ఫైల్, రీడ్ ఫైల్ రెండింటికి డిఫరెన్స్ ఏంటి అని అడుగుతారు ఇంటర్వ్యూలో. అలాగే LSMW చేసినప్పుడు జర్నల్ ఎంట్రీస్. ఓకే, కట్ ఓవర్ యాక్టివిటీస్ లిస్టు. ఓకే, సో ఈబిఎస్లో మనకి ఈబిఎస్లో ఇంటర్ప్రిటేషన్ అల్గారిథం, సెర్చ్ స్ట్రింగ్స్. ఓకే, అలాగే మీకు వర్క్షాప్లో వీడియోస్ ఉంటాయి. ఇవన్నీ ఇంటర్ప్రిటేషన్ అల్గారిథం, సెర్చ్ స్ట్రింగ్స్. ఇంకోటి ఏంటిది, MT940 ఫార్మెట్ వచ్చేసి ఉండాలి. జర్నల్ ఎంట్రీస్, ఈబిఎస్ జర్నల్ ఎంట్రీస్, MT940 ఫార్మెట్, ఇంటర్ప్రిటేషన్ అల్గారిథం, స్ట్రెచ్ స్ట్రింగ్స్, ఈబిఎస్ కాన్ఫిగరేషన్స్, టోటల్ ఈబిఎస్ కాన్ఫిగరేషన్స్ వచ్చేసి ఉండాలి. అర్థమైందా? సో కంపల్సరీగా వీటి మీద ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అడుగుతారు. ఈ ఏరియాస్ మీకు ఇంకా థియరిటికల్గా బాగా స్ట్రాంగ్ అవ్వాలి. ఇప్పుడు మనం సెషన్లో ప్రాక్టికల్గా చేసుకున్నాం.
థియరిటికల్ గా స్ట్రాంగ్ అవ్వాలి. ఓకే, సో డిఎంఈ డేటా మీడియా ఎక్స్చేంజ్, సిపా ఫైల్ ఫార్మేట్, అలాగే మనం 3 క్లాసెస్ ఏమైతే చెప్పుకున్నామో దీంట్లో, అంటే ఫైల్ ఫార్మేట్ గురించి ఎక్స్ప్లెనేషన్, ఇండియన్ కంటెక్స్ట్, సిపా ఫైల్ ఫార్మేట్ అట్లీస్ట్. ఓకే, సో ఐడాక్స్ లో మన ఎంట్రీ క్వశ్చన్స్ చెప్పాను, లిస్ట్. సో ఐడాక్స్ సంబంధించి మనకి ఎర్రర్స్ ఒక 5 ఎర్రర్స్ చేతిలో ఉండాలి. ఓకే, 5 ఎర్రర్స్ చేతిలో ఉండాలి. ఇంప్లిమెంటేషన్ చేసేటప్పుడు వచ్చే ఎర్రర్స్ అడుగుతారు. ఓకేనా, కంపల్సరీ. నెక్స్ట్ మనకి రికార్డ్స్, ఎన్ని టైప్స్ ఆఫ్ డేటా రికార్డ్స్ ఉన్నాయి, మనకి ఎన్ని టైప్స్ ఆఫ్ ఐడాక్ రికార్డ్స్ ఏమున్నాయి? స్టేటస్ రికార్డ్స్, కంట్రోల్ రికార్డ్స్, డేటా రికార్డ్స్ గురించి వచ్చేసి ఉండాలి. అలాగే ట్రబుల్ షూట్ కి ఏ కోడ్ యూస్ చేస్తారు? BD87W19 ట్రబుల్ షూటింగ్ గురించి ఉండాలి. ప్రోగ్రామ్స్ మనకి డెలీషన్ ప్రోగ్రామ్ ఒకటి, స్టేటస్ చేంజ్ చేయడం, ఇవి కూడా మీరు చెప్పాలి, అడగకపోయినా చెప్పాలి. అర్థమైందా? మీకు వచ్చినవన్నీ చెప్పేయాలి, అంతేగాని హలో స్లో. ఓకేనా, సో అడగకపోయినా చెప్పేయాలి. అర్థమైందా? మీరు ఏమైతే నేర్చుకున్నారో ఇక్కడ అవన్నీ చెప్పేయాలి. అవి మిమ్మల్ని ఇంటర్వ్యూ స్టాప్ చేస్తాడు, అప్పుడు దాకా మీరు చెప్పుకుంటా వెళ్ళాలి. అంతేగాని ఇంటర్వ్యూ అడిగే క్వశ్చన్కి ఆన్సర్ చేస్తే అక్కడ 1 minute అడిగితే 1 second ఆన్సర్ చేస్తారేమో, అట్లా ఉండదు, అలా ఉపయోగం ఉండదు. సో చెప్పండి, కటోవర్ యాక్టివిటీస్ లిస్ట్, LSMW, EBS, ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్, DME, ఐడాక్స్. ఓకే, సో నెక్స్ట్ ఏంటిదండి? న్యూ అసెట్ అకౌంటింగ్. సో న్యూ అసెట్ అకౌంటింగ్ లో 30+ ECC వర్సెస్ S1 చేంజెస్ ఉన్నాయి, వచ్చేసి ఉండాలి. డిప్రిసియేషన్ చేంజెస్, టెక్నికల్ క్లియరింగ్ అకౌంట్. సో టెక్నికల్ క్లియరింగ్ అకౌంట్ గురించి వచ్చేసి ఉండాలి. చేంజెస్, డిప్రిసియేషన్, ECC S1 చేంజెస్, స్మూతింగ్ అండ్ క్యాచ్ అప్, AUC. ఓకేనా, AUC సెటిల్మెంట్ కంపల్సరీ. ఓకే, సో మొత్తం అసెట్ అకౌంటింగ్ మొత్తం చదవాల్సిందే. అసెట్ ట్రాన్స్ఫర్స్, రిటైర్మెంట్స్, అసెట్ ట్రాన్స్ఫర్ జర్నల్ ఎంట్రీస్, రిటైర్మెంట్ జర్నల్ ఎంట్రీస్, అసెట్ మైగ్రేషన్. సో టీ కోడ్ ఉంది కదా, లాస్ట్ లో చెప్పినా కదా, సో టీ కోడ్స్. సో మనకి లెగసీ అసెట్ మైగ్రేషన్ అని చెప్పుకున్నాం, లెగసీ అసెట్ ని క్రియేట్ చేయడం, మైగ్రేట్ చేయడం, ABNTT టీ కోడ్స్ ఉన్నాయి కదా, ఆ టీ కోడ్స్. ఓకేనా, మొత్తం వచ్చేసి ఉండాలి. సో మనకి బేసిక్ గా న్యూ అసెట్ అకౌంటింగ్ లోనే ఎక్కువ చేంజెస్ ఉన్నాయి. మొత్తం న్యూ అసెట్ అకౌంటింగ్ లోనే చేంజెస్ ఉన్నాయి. ఏసీ డోకా, కరెన్సీ సెటప్ అండ్ లెడ్జర్ సెటప్, వీటి గురించి బాగా చదవాలి, ఎందుకంటే బిగ్ చేంజెస్. కరెన్సీ సెటప్స్ లోను, లెడ్జర్ సెటప్స్ లోను మనకి డిఫరెన్సెస్ ఉన్నాయి. మనకి లీడింగ్ లెడ్జర్, నాన్ లీడింగ్ లెడ్జర్, ఎక్స్టెన్షన్ లెడ్జర్స్ ఉన్నాయి మనకి. అర్థమైందా? ఈ ఎక్స్టెన్షన్ లెడ్జర్స్, లీడింగ్ లెడ్జర్స్, ఈ గురించి మనం ఎక్కువ ప్రిపరేషన్ అవ్వాలి. అలాగే మీకు ఇంకో టాపిక్ ఉంది, డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అని చెప్పి, ఇప్పుడు అప్కమింగ్ క్లాస్ లో చెప్పుకుంటాం. ప్రాఫిట్ సెంటర్ అయిపోయిన తర్వాత డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ కంపల్సరీ. డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ లో యాక్టివ్ స్ప్లిట్టింగ్, ప్యాసివ్ స్ప్లిట్టింగ్, జీరో బ్యాలెన్స్ స్ప్లిట్టింగ్ అండ్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ కాన్ఫిగరేషన్స్ అండ్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ ఎర్రర్స్ కంపల్సరీ. ఓకేనా, సో అలాగే మనకి కంపల్సరీగా ప్రిపేర్ అవ్వాల్సిన ఏరియాస్. సో FI to MM ఇంటిగ్రేషన్ వెరీ ఇంపార్టెంట్. VVSL బెటా వెరీ ఇంపార్టెంట్. FI to SD ఇంటిగ్రేషన్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో మనకి వాల్యుయేషన్ క్లాస్, వాల్యుయేషన్ మాడిఫైర్, జనరల్ మాడిఫైర్, OMWT కాన్ఫిగరేషన్. ఓకేనా, మూమెంట్ టైప్స్ ఒక 10 మూమెంట్ టైప్స్ అయినా వచ్చేసి ఉండాలి, ఒక 10 మూమెంట్ టైప్స్. ఓకే, వాల్యుయేషన్ క్లాస్, వాల్యుయేషన్ మాడిఫైర్, జనరల్ మాడిఫైర్, మూమెంట్ టైప్, ట్రాన్సాక్షన్ కీస్ అండ్ అసైనింగ్ GL అకౌంట్స్, ఆటోమేటిక్ GL అకౌంట్స్, OBYC సెట్టింగ్స్, అకౌంట్ డిటర్మినేషన్ మొత్తం వచ్చేసి ఉండాలి. అలాగే FI to SD ఇంటిగ్రేషన్, బిల్లింగ్ డాక్యుమెంట్ సంబంధించి ఇప్పుడు చెప్తాను నేను కాసేపట్లో. ఇవన్నీ చెప్పేటప్పుడు ఎలా ప్రిపేర్ అవ్వాలో టుమారో నుంచి స్టార్ట్ అవుతుంది. అర్థమైందా? సో కంట్రోలింగ్ ఇది 2 కలిపి చెప్తా ఉంటా. ఓకేనా, సో FI to SD ఇంటిగ్రేషన్
కంపల్సరీగా మీరు ప్రిపేర్ అవ్వాల్సిన ఏరియాస్. ఓకేనా? సో ఈ ఏరియాస్ మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్, సో మనకి ఈ ఏరియాస్ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇదే. ఫస్ట్ మీరు ఇవ్వాల్సిన ఫస్ట్ ప్రిఫరెన్స్. వీటి మీద ఇన్ డెప్త్ గా నాలెడ్జ్ గెయిన్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ అని ఉందనుకోండి. ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ కాన్ఫిగరేషన్ స్టెప్స్, దాంట్లో ఉన్న ఫీల్డ్స్, ఓకేనా, ఎర్రర్స్, ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ లో రియల్ టైమ్ సినారియోస్, ఇలా ప్రతి దాన్ని సీగ్రిగేట్ చేసుకొని మాట్లాడాలి. సో ఏ టాపిక్ అయినా కనీసం 3 నుంచి 5 నిమిషాలు మాట్లాడితే జాబ్ కన్ఫర్మ్. అందుకే మీ క్లాసెస్ అయిన తర్వాత ఇంటరాక్షన్ గ్రూప్ లో మిమ్మల్ని వేయడం జరుగుతుంది. అందుకే వేస్తాం. సపోర్ట్ ప్రాజెక్ట్ చెప్తాను మేడం, నేను చెప్పింది చూసుకోండి ఫస్ట్. సపోర్ట్ ప్రాజెక్ట్ లో మనకి సో ఫస్ట్ మనకి FI to MM ఇంటిగ్రేషన్ రిలేటెడ్ ఎర్రర్స్. ఓకేనా? FI to MM ఇంటిగ్రేషన్ ఎర్రర్స్. మీ దగ్గర లిస్ట్ ఒక 5 ఎర్రర్స్ టక్కున అడిగిన వెంటనే ఇంటిగ్రేషన్ సంబంధించిన ఎర్రర్స్ చెప్పాము అంటే వ్యాలిడ్ అవుతుంది. సపోర్ట్ ప్రాజెక్ట్ లో ఉన్నప్పుడు ఇంటిగ్రేషన్ ఎర్రర్స్ చెప్పండి. ఓకేనా? సో అలాగే FI to SD ఇంటిగ్రేషన్ ఎర్రర్స్. సిస్టమ్ లో చేసినప్పుడు FI to MM ఇంటిగ్రేషన్, FI to SD ఇంటిగ్రేషన్ పక్కా. అలాగే P2P ప్రాసెస్, తర్వాత OTC ప్రాసెస్. ఓకేనా? సో FI to MM ఇంటిగ్రేషన్ ఎర్రర్స్, P2P ప్రాసెస్ ఎండ్ టు ఎండ్ ప్రాసెస్ చెప్పాలి. 3 నిమిషాలు మాట్లాడాలి విత్ జర్నల్ ఎంట్రీ, టీ కోడ్స్ తో సహా. OTC విత్ టీ కోడ్స్, జర్నల్ ఎంట్రీతో సహా. అర్థమైందా? సో ఇంక్వైరీ క్రియేషన్ VA11, కొటేషన్ క్రియేషన్ VA22 అండ్ కాంట్రాక్ట్ క్రియేషన్ VA41 అండ్ నెక్స్ట్ ఏంటిది షెడ్యూల్ అగ్రిమెంట్ VA31. ఇలా టక్ అని వచ్చేసేయాలి. VA01 సేల్స్ ఆర్డర్, ఇలా VL01 అవుట్ బౌండ్ డెలివరీ, VL02N పోస్ట్ గూడ్స్ ఇష్యూ, VF01 బిల్లింగ్, ఇలా వచ్చేసి ఉండాలి. సో నెక్స్ట్ ఇది అంటే ఈ సీక్వెన్స్ చెప్తున్నా. సీక్వెన్స్ ఫస్ట్ ఒక ఇంటర్వ్యూ కావాల్సిన మినిమం రిక్వైర్మెంట్స్ ఇవి పట్టుకొని ఈ సరుకు నీ దగ్గర ఉంటే అప్పుడు నువ్వు ఇంటర్వ్యూకి వెళ్ళొచ్చు. అర్థమైందా? ఏది ఫస్ట్ ప్రిపేర్ అవ్వాలి అన్నది. ఇవి మార్కెట్ లో ప్రజెంట్ ట్రెండ్ అవుతున్న క్వశ్చన్స్. ఓకేనా? మార్కెట్ లో ట్రెండ్ అవుతున్న క్వశ్చన్స్. ఈ క్వశ్చన్స్ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవే. ఫారెన్ కరెన్సీ మంత్ ఎండింగ్ యాక్టివిటీస్. సపోర్ట్ ప్రాజెక్ట్ అంటే మంత్ ఎండింగ్ యాక్టివిటీస్ చదువుకొని వెళ్ళాలి. ఇయర్ ఎండింగ్ యాక్టివిటీస్ చదువుకొని వెళ్ళాలి. మంత్ ఎండింగ్ యాక్టివిటీస్ లిస్ట్ ఏంటి? ఫారెన్ కరెన్సీ రీవాల్యుయేషన్, ఫారెన్ కరెన్సీ ఎక్స్చేంజ్ రేట్స్ అప్డేషన్. ఓకేనా? ఫారెన్ కరెన్సీ రీవాల్యుయేషన్, ఫారెన్ కరెన్సీ ఎక్స్చేంజ్ రేట్స్ అప్డేషన్. ఇంకా డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేయడం, అప్రూవల్ డిఫరల్ ఎంట్రీ పోస్ట్ చేయడం, రికరింగ్ ఎంట్రీ బుక్ చేయడం, FBL1 రిపోర్ట్ ని పుల్ చేయడం. ఇలా లిస్ట్ ఇస్తాను నేను మీకు ఇచ్చిన ఎంట్రీ మెటీరియల్ ఉంటుంది. ఇస్తాను ఇప్పుడు ఎంట్రీ మెటీరియల్ ఈ రోజు కానీ రేపు కానీ ప్రొవైడ్ చేస్తాను. సో ఈ 2 యాక్టివిటీస్ లిస్ట్. ఈ 2 యాక్టివిటీస్ మనకి ఫిక్స్డ్ అసెట్ లో ఉన్నాయి. తీసుకెళ్లి ఇయర్ ని చేంజ్ చేయడం, క్యారీ బ్యాలెన్సెస్ ని క్యారీ ఫార్వర్డ్ చేయడం, GL బ్యాలెన్స్, వెండర్ బ్యాలెన్స్, కస్టమర్ బ్యాలెన్స్, అసెట్ బ్యాలెన్స్ ని క్యారీ ఫార్వర్డ్ చేయడం, నెంబర్ రేంజెస్ ని క్రియేట్ చేయడం, నెంబర్ రేంజ్ ఎక్స్టెన్షన్ FBH1, H2 2 ఉన్నాయి మనకి. ఈ ఇయర్ నుంచి నెక్స్ట్ ఇయర్ కి నంబర్ ని క్యారీ ఫార్వర్డ్ చేయడం, FBH1, FBH2. ఓకే? సో ఇవి ఉన్నాయి చెప్తాను, అవన్నీ లిస్ట్ ఇస్తాను. అవన్నీ సింప్లిఫై ఈజీగానే అవుతుంది. ఫస్ట్ ప్రిపేర్ అవ్వాల్సిన ఎర్రర్స్ మీ దగ్గర ఒక 20+ ఎర్రర్స్ ఉండాలి. ఏంటిదండి? సిఆర్ ప్రాసెస్. ఓకే, సిఆర్ ప్రాసెస్ ప్రిపేర్ అవ్వాలి కంపల్సరీగా. సిఆర్ ప్రాసెస్ క్లాస్ లో చెప్పుకున్నాం కదా. అలాగే ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ మేనేజ్మెంట్, ట్రాన్స్పోర్ట్ మూమెంట్ తెలిసి ఉండాలి. డెవలప్మెంట్ నుంచి క్వాలిటీ నుంచి ఎలా పంపిస్తారు ఆ ప్రాసెస్. టీ కోడ్స్ SC1, SC09 టీ కోడ్స్. రిలీజ్ ఎలా చేయాలి టీ కోడ్స్. ఓకేనా? సో అలాగే మనకి ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్
సో ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ ఎర్రర్స్, ఓకేనా, కంపల్సరీగా అడుగుతారు. ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ ఎర్రర్స్ అండ్ రియల్ టైమ్ సినారియోస్. ఇవే కాకుండా కొన్ని రియల్ టైమ్ సినారియోస్ కూడా మీ క్లాస్లో ఇస్తాం. ఓకే, ఎర్రర్స్ అండ్ రియల్ టైమ్ సినారియోస్. ఇక్కడ ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ కాన్ఫిగరేషన్స్ సినారియోస్ ఎర్రర్స్. సో ఇదే ఇక్కడ మళ్ళీ పెట్టాను. ఇక్కడ మెయిన్ ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ అంటే ఏపీ అంటే ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామే అడుగుతారు టాపిక్స్. ఓకేనా. సో మనకి చిన్న చిన్న టాపిక్స్ ఉన్నాయి, డన్నింగ్ బొన్నింగ్ అవన్నీ కూడా ఊరికే అయిపోతాయి. అవన్నీ డన్నింగ్ చార్జెస్, డన్నింగ్ ఇంట్రెస్ట్, డన్నింగ్ ప్రొసీజర్, కంపెనీ గోల్డ్ లెవెల్, డన్నింగ్ ఫామ్ అవన్నీ ఊరినే చెప్పేస్తా. దాంట్లో నాకు ఎటువంటి డౌటే లేదు, అవి పెడతలేదు ఇక్కడ. సో మనకి ఇవి మెయిన్ టాపిక్స్. ఒక ఇంటర్వ్యూకి వెళ్తున్నావు అంటే ఈ ఏరియాస్ మీద స్ట్రాంగ్ ఉండాలి. ఇంకొకటి మెటీరియల్ లెడ్జర్ తెలుసు కదా. మెటీరియల్ లెడ్జర్ గురించి కొంచెం యాక్టివేషన్ టీ కోడ్స్, OMX1, OMX2, OMX3, CKM start, material ledger purpose, actual costing, we can validate the material in multiple currencies. Okay, so my technical areas, RISE-IF. So RISE-IF objects lo mana already konni enhancements cheppunnam. Okay, 2 or 3 enhancements. ఎగ్జాంపుల్స్ ఇంటర్వ్యూలో చెప్పాలి. వర్క్ ఫ్లో ఎగ్జాంపుల్ ఇంటర్వ్యూలో చెప్పాలి. ఓకేనా. వర్క్ ఫ్లో ఎగ్జాంపుల్, ఎన్హాన్స్మెంట్స్ ఎగ్జాంపుల్ కంపల్సరీగా చెప్పాలి. 3 ఎగ్జాంపుల్స్. ఒకటి మెయిల్తో ఎస్ఓఎస్సిలో చెక్ చేసుకోవచ్చు, చెప్పాను కదా, గుర్తుంది కదా. సో RISE-IF ఫామ్స్, పేమెంట్ అడ్వైజరీ ఫామ్, డన్నింగ్ ఫామ్, ఇవి చాలు. ఈ మూడిట్ల మీద ఎగ్జాంపుల్ చెప్పాలి. ఎగ్జాంపుల్తో మాట్లాడాలి. ఎగ్జాంపుల్తో మాట్లాడితేనే ఉపయోగం ఉంటుంది. అంతేగాని వాట్ ఈస్ RISE-IF అని చెప్తే ఉపయోగం ఉండదు. వర్క్ ఫ్లో ఎగ్జాంపుల్, పేమెంట్ దగ్గర వర్క్ ఫ్లో ఎలా సెటప్ చేస్తారు, పేమెంట్ మెథడ్స్, వెండర్స్, ఏజెంట్ డిటర్మినేషన్, కాన్ఫిగరేషన్, OSS నోట్స్ ఎగ్జిక్యూషన్. ఆ తర్వాత వర్క్ ఫ్లో ఎక్కడికి వెళ్తుంది, మేనేజర్కి వెళ్తుంది. మేనేజర్ ఏం చేస్తారు, కొన్ని ఐటమ్స్ బ్లాక్ చేయాలి. రిక్వైర్మెంట్ చెప్పి సొల్యూషన్ కూడా చెప్పాలి. ఓకేనా. సో టెక్నికల్ ఏరియాస్ ఇక్కడ ఇంప్లిమెంటేషన్ లెవెల్లో మనకి DME, IDOCS ఇవే టెక్నికల్ ఏరియాస్. ఓకే. సో అలాగే మనకి చిన్న టాపిక్ ఉంది, వాలిడేషన్ అండ్ సబ్స్టిట్యూషన్. ఓకే, ఈ వీడియోలన్నీ యూట్యూబ్లో కొడితే నెంబర్ ఆఫ్ వీడియోస్ దొరుకుతాయి, 10 నిమిషాలు అంతే ఉన్నాయా. వాలిడేషన్ సబ్స్టిట్యూషన్ పై చాన్ వేసుకొని కొడితే నెంబర్ ఆఫ్ వీడియోస్ ఉంటాయి, చూసుకోండి. ఒక ఎగ్జాంపుల్. ఓకేనా. సో ఈ ఏరియాస్ మించి మీకు వెళ్ళే ఛాన్సే లేదు. ఇది SAP FI పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంటర్వ్యూలో అడిగే క్వశ్చన్స్ ఇవే. ఓకేనా. సో ఈ ఏరియాస్ని మీరు స్ట్రాంగ్గా ప్రిపేర్ అవ్వాలి. బిజినెస్ అంటే ECC టు S/4HANA చేంజెస్ ఉన్నాయి. చేంజెస్ ఏంటి, బిజినెస్ పార్ట్నర్ కన్ఫర్మ్ బిజినెస్ పార్ట్నర్ కన్ఫర్మ్ చేంజెస్, న్యూ అసెట్ అకౌంటింగ్ లో 30+ చేంజెస్, అప్ టు GL మాడ్యూల్లో చాలా చేంజెస్ ఉన్నాయి, అప్ టు GL వరకు. అలాగే లెడ్జర్స్ అండ్ కరెన్సీ సెటప్, ఇవి చూసుకోకుండా వెళ్తే వేస్ట్. అర్థమైందా లేదా. లెడ్జర్స్ అండ్ కరెన్సీ సెటప్ ఇవి చూసుకోకుండా వెళ్తే మీకు ఉపయోగం ఉండదు. ఓకే, చిన్న టీ కోడ్స్, ఫారిన్ కరెన్సీ డివాల్యుయేషన్ టీ కోడ్ చేంజెస్ అవి కాదు, అవి పెద్ద చేంజెస్ కాదు. ఓకేనా. సో ఫారిన్ కరెన్సీ రివాల్యుయేషన్ లో సిమ్యులేషన్ లెడ్జర్ అనేది ఒకటి యాడ్ చేశారు, కొత్త పాయింట్, సిమ్యులేషన్ లెడ్జర్. ఆ పాయింట్ చెప్పండి. అలా ఫారిన్ కరెన్సీ రివాల్యుయేషన్ టీ కోడ్ మారింది. ఓకే, టీ కోడ్ మారింది. ప్యారలల్ అకౌంటింగ్ లో ఏమొస్తుందంటే లెడ్జర్స్ కాన్సెప్ట్. ప్యారలల్ అకౌంటింగ్ అంటే ఏంటి, లెడ్జర్స్. న్యూ GL అన్న లెడ్జర్సే. న్యూ GL అంటే అదేదో అనుకోబాకండి. న్యూ GL అయితే లెడ్జర్స్, లీడింగ్ లెడ్జర్, నాన్ లీడింగ్ లెడ్జర్, ఎక్స్టెన్షన్ లెడ్జర్ అండ్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్, ఇవి ప్యారలల్ అకౌంటింగ్ లోకి వస్తాయి. అర్థమైందా. సో మనకి లెడ్జర్స్, కరెన్సీ సెటప్, సో వీటి మీద మీకు ఫుల్ కమాండ్ ఉంటే ఇంటర్వ్యూకి వెళ్ళిపోవచ్చు. ఈ రోజు నుంచి మీరు స్ట్రాంగ్గా ఎలా ప్రిపేర్ అవుతారు అంటే, ఫస్ట్ యూ హ్యావ్ టు గ్యాదర్ ద రియల్ టైమ్ సినారియోస్.
ఫస్ట్ రియల్ టైం ప్రతి టాపిక్ మీద ఒక 5 సినారియోస్, ఎవ్రీ టాపిక్ మీద 5. ఏపీపీ అంటే 10, 20 సినారియోస్ ఉండాలి. ఏపీపీ అంటే 10 దాకా అందులో నుంచి అడుగుతారు. అది కాకుండా ఏ టాపిక్ అయినా సరే 5 సినారియోస్ జేబులో ఉండాలి. ఎర్రర్స్ ఒక 25+ ఎర్రర్స్ మీ పాకెట్లో పట్టుకొని తిరగాలి. ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్, FI to MM ఇంటిగ్రేషన్, FI to SD ఇంటిగ్రేషన్, అదర్ ఏరియాస్ రైసిప్ లో ఉన్న ఎర్రర్స్ కొన్ని చెప్పాను, ఇంటర్ఫేస్ ఎర్రర్స్ అలాంటివి చెప్తే మనకి తిరిగి లేదు. ఇంకా ఎవ్రీ టాపిక్ లో నుంచి 5 సినారియోస్ కంపల్సరీగా మీ ప్రిపరేషన్ లో. ఎర్రర్స్ ప్రతి టాపిక్ లో నుంచి కనీసం ఒక 5 నుంచి 10 ఎర్రర్స్ అన్న చేతిలో పెట్టుకొని ఉండాలి. ఓకేనా? సో అలాగే కాన్ఫిగరేషన్స్ లో మనకి కంపల్సరీగా ప్రిపేర్ అవ్వాల్సిన GST అండ్ విత్ హోల్డింగ్ ట్యాక్స్ కాన్ఫిగరేషన్స్, ఓన్లీ కాన్ఫిగరేషన్స్. అర్థమైందా? ఈ కాన్ఫిగరేషన్ విత్ హోల్డింగ్ ట్యాక్స్ కాన్ఫిగరేషన్ చెప్పండి, ఎవరు చెప్తారు? అది అలా ఉంటుంది. విత్ హోల్డింగ్ ట్యాక్స్ కాన్ఫిగరేషన్, విత్ హోల్డింగ్ ట్యాక్స్ ఫస్ట్ ఏం చేయాలి? విత్ హోల్డింగ్ ట్యాక్స్ ఫర్ కంట్రీ, విత్ హోల్డింగ్ ట్యాక్స్ కీస్, తర్వాత ఏంటిది? విత్ హోల్డింగ్ ట్యాక్స్ ఫర్ ఇన్వాయిస్ పోస్టింగ్, విత్ హోల్డింగ్ ట్యాక్స్ ఫర్ పేమెంట్ పోస్టింగ్, తర్వాత ఏంటిది? విత్ హోల్డింగ్ ట్యాక్స్ కంపెనీకి మనకి సిఓ అంటే ఏంటి? కంపెనీ లెవెలా, లేకపోతే దాన్ని ఏమంటారు? విత్ హోల్డింగ్ అదర్స్, కంపెనీ అదర్ దాన్ కంపెనీ అని చెప్పి ఆ కాన్ఫిగరేషన్. విత్ హోల్డింగ్ ట్యాక్స్ కోడ్స్, ఎగ్జామ్షన్స్ ఇలా ఉన్నాయి కదా మొత్తం, నెంబర్ రేంజ్, చలానా, అవన్నీ మొత్తం అంతా వచ్చేసేయాలి మొత్తం. ఓకేనా? GST మొత్తం. ఓకే, ఈ కాన్ఫిగరేషన్ అంతా వచ్చేసేయాలి. ఓకే, ఈ ఏరియాస్ మీరు ప్రిపేర్ అయిన తర్వాత SAP CO మాడ్యూల్కి వచ్చేయండి. SAP CO మాడ్యూల్ LTMC అనేది మీరు చెప్పొద్దు, ఇంటర్వ్యూలో చెప్పడానికి దాంట్లో ఏముండదు. ఓకే, మీరు ఏం చెప్తారు? S/4HANA మైగ్రేషన్ చేసేటప్పుడు కస్టమైజ్డ్ ప్రోగ్రామ్ వి క్రియేటెడ్ విత్ అబాపర్. ఓకే, అప్లోడింగ్ ప్రోగ్రామ్ అబాపర్ తో క్రియేట్ చేయించి కస్టమైజ్డ్ ప్రోగ్రామ్ యూజ్ చేసాం మా కంపెనీలో అని చెప్పండి. అండ్ LSMW మీద ఆల్రెడీ వర్క్ చేశానని చెప్పండి, సఫిషియంట్. ఓకేనా? LSMW LTMC అంటే లెగసీ ట్రాన్స్ఫర్మేషన్ మైగ్రేషన్ కాక్పిట్. LTMOM అంటే దాంట్లో LTM అంటే లెగసీ, మనకి LTMC లో ఫీల్డ్స్ ని యాడ్ చేయడానికి అనమాట, అడిషనల్ ఫీల్డ్స్, కస్టమ్ ఫీల్డ్స్ ని యాడ్ చేయడానికి LTMOM అనే దాన్ని యూజ్ చేస్తారు. బట్ మీకు అది చేయలేదని చెప్పండి, మీరు డైరెక్ట్ గా ఏం చెప్తారు? అది చేసినా సరే చెప్పడానికి ఏముండవు అందులో, దాన్ని చెప్పడానికి ఏముండవు మ్యాటర్. LSMW మ్యాటర్ ఉంటుంది చెప్పడానికి, కానీ LTMC లో మ్యాటర్ ఉంటుంది. ఫైల్ అప్లోడ్ చేసి ఆటోమేటిక్ గా అవుతుంది. అది ఇంకా సింపుల్ అది 20 నిమిషాలు. ఓకే, సో మనకి SAP CO మాడ్యూల్లో మనకి ఓకే కంపల్సరీగా మీరు ప్రిపేర్ అవ్వాల్సిన ఏరియాస్ కాస్ట్ ఎలిమెంట్స్, కాన్ఫిగరేషన్స్ మొత్తం, కాస్ట్ ఎలిమెంట్స్. ఇదేంటి రాంగ్ వెళ్తుందా అంటే కరెక్టేనా? ముందు స్టార్ట్ చేస్తాం మీరు. ఓకే, కాస్ట్ ఎలిమెంట్స్, కాస్ట్ సెంటర్స్, ప్రాఫిట్ సెంటర్స్, సో ఇంటర్నల్ ఆర్డర్స్. ఓకేనా? సో అలాగే మీకు బేసిక్ కోపా చెప్తాం. ఓకే, ఈ ఏరియాస్ ప్రిపేర్ అవ్వండి చాలు. ఓకేనా? సో అంతకంటే ఎక్కువ వెళ్తే మిమ్మల్ని నంబర్ ఫస్ట్ రియల్ టైం అయినా నంబర్ 4 గంటలు పెట్టుకుని ఇవన్నీ వచ్చేసింది కదా బాబు అని చెప్పి ఏదో ఎక్స్పీరియన్స్ యాడ్ చేయడం తెలిసిపోతుంది. ఆన్సర్ చేయలేదు, ఈ ప్రిపరేషన్ కష్టం అవుతుంది. ఓకే, ప్రోడక్ట్ కాస్టింగ్ కోపా అన్ని ఒకవేళ CO ప్రొఫైల్ అంటే ఒకరిని సెలెక్ట్ చేసుకుంటారు. CO ప్రొఫైల్ కంపెనీలో ఒకడు ఉంటాడు, వాడే ఎక్స్పీరియన్స్ పెట్టుకుంటారు అంతే. FICO 4 ఉంటారు, కానీ CO ఒకడే ఉంటాడు. గుర్తు పెట్టుకోండి, 15 ఏళ్ళు 10 ఏళ్ళు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని CO ప్రొఫైల్ తీసుకుంటారు. ఓకే, ఆ CO ప్రొఫైల్కి మీరు వెళ్ళినా సరే జాబ్ వచ్చినా రియల్ టైంలో చేయలేరు. ఓకే, అందులో ఎటువంటి డౌటే లేదు. కాబట్టి మీకు అది రాదు. కాబట్టి నేను ఏం చెప్తాను, FI ప్రొఫైల్ మచ్ రికమెండెడ్. నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉంటాయి, COకి 1-2 ఉంటాయి. ఆ 1-2కి మళ్ళీ మీకు ఏంటంటే సో మీకు ఎవరు సపోర్ట్ కూడా ఎవరు ఉండరు, సీనియర్స్ కూడా ఎక్కువ ఉండరు, దానికి సపోర్ట్ కూడా మీకు ఇబ్బంది అవుతుంది. సో అదన్నీ కూడా ఒక 4 ఏళ్ళు 5 ఏళ్ళు కంపెనీలో పనిచేసిన తర్వాత అప్పుడు CO నేర్చుకోండి ఇంకా డెప్త్గా. ఓకేనా? సో ఇక్కడ మనకి ఈ ఏరియాస్ మీద బాగా స్ట్రాంగ్ ఉంటే డెఫినెట్గా మీకు ఇంటర్వ్యూలో సెలెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అర్థమైందా? సో ఈ ఏరియాస్ని మించి వెళ్ళే ఛాన్సే లేదు. ఓకేనా? ఈ ఏరియాస్ని మించి వెళ్ళే ఛాన్స్ లేదు. ప్రతి ఏరియాలోనూ కనీసం 3 నిమిషాలు మాట్లాడాలి. థియరిటికల్గా స్ట్రాంగ్గా ఉండాలి. ఏ క్వశ్చన్ అడిగినా టక్కుని చెప్పాలి.
నేను ఎక్కడ కూడా మీకు అప్ టు జిఎల్ మాడ్యూల్లో చార్ట్ ఆఫ్ అకౌంట్ అంటే ఏంటి, ఫీల్డ్ స్టాటస్ అంటే ఏంటి, పోస్టింగ్ కీస్ అంటే ఇలాంటి ఎంట్రీ క్వశ్చన్స్ అడగరు, మ్యాక్సిమం అడగరు. అర్థమైందా? సో మనం ఈ ఏరియాస్లో కనుక ప్రిపేర్ అయితే కన్ఫామ్గా ఇంటర్వ్యూ అనేది రాకపోతే 10 days వరకు కూర్చోండి ఇక్కడ. అర్థమైందా? అలాగే నేను చెప్పిన వర్క్షాప్ వీడియోస్, నా వర్క్షాప్ వీడియోస్ 45 వీడియోస్ ఉన్నాయి. ఆ 45 వీడియోస్ అన్నీ కూడా ఇవే కవర్ చేసాం మొత్తం. ఆ 45 వీడియోస్ బియాండ్ వెళ్ళదు, మ్యాక్సిమం అవే చూసుకోండి. మీరు పెట్టేకునేది మ్యాక్సిమం 4-5+ దట్ సఫిషియంట్. అంతకు మించి వెళ్ళినా సరే నమ్మరు. ఓకేనా? తెలిసిపోతుంది. తర్వాత మీ ఇష్టం. మీ రెజ్యూమేలో యాడ్ చేయాల్సిన స్కిల్స్ ఇవే. ఈ స్కిల్స్ని యాడ్ చేసుకోవాలి. దీనికి సంబంధించి రెజ్యూమే ప్రిపరేషన్ ఇవన్నీ కూడా మీకు నెక్స్ట్ అప్కమింగ్ క్లాసెస్లో ఉంటాయి. సో ప్రస్తుతానికైతే ఎవరైనా సరే ప్రిపేర్ అవ్వాలి అనుకుంటే ఈ టాపిక్స్ మీద రెడీ అయితే మీకు కన్ఫామ్ జాబ్. జాబ్ రాకపోతే అప్పుడు అడగండి నన్ను. ఓకేనా? సో జాబ్ రాకపోతే నన్ను అడగండి. కన్ఫామ్ జాబ్. నేను చెప్పిన 45 వీడియోస్ వర్క్షాప్ వీడియోస్ అవి చూసుకుంటే జాబ్ కన్ఫామ్. అర్థమైంది కదా? అంతకు మించి బయటికి వెళ్ళే ఛాన్సే లేదు. ఓకేనా? అంతకు మించి బయటికి వెళ్ళే ఛాన్సే లేదు. ఓకే. సో కాబట్టి సో అవి చూసుకోండి చాలు. ఈ ఏరియాస్ ఇప్పుడు ప్రజెంట్ రన్ అవుతుంది. ఇంటర్వ్యూ క్వశ్చన్స్ మార్కెట్లో ఈ ఏరియాస్ మీద అడుగుతున్నారు. అర్థమైందా? పేపర్ టఫ్గా ఉంది అంటే ఐడాక్, డిఎంఈ, రైసిఫ్ పట్టుకొచ్చేస్తారు. ఐడాక్, డిఎంఈ, రైసిఫ్ ఈ 3 పేపర్ టఫ్గా ఉందంటే. పేపర్ ఈజీగా ఉంది అంటే ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ కంపల్సరీ. క్వశ్చన్ ఈజీగా ఉన్నా కష్టంగా ఉన్నా ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ లేకుండా ఇంటర్వ్యూ అనేది ఉండదు. పక్క ఖాయం చేసుకోండి. అర్థమైందా? కంపల్సరీ. ఓకే. సో మీకు ఇంటర్వ్యూ మెటీరియల్ షేర్ చేస్తాను నేను. ఇక మీరు ప్రాక్టీస్ స్టార్ట్ చేసుకోవాలి. ఓకే. అలాగే మీకు ఇంటరాక్షన్ గ్రూప్ ఉంటుంది సపోర్ట్. సో ఈ ఇంటరాక్షన్ గ్రూప్లో మనకి ప్రజెంటేషన్స్ ఉంటాయి. ఓకేనా? సో ఇందులో ప్రజెంటేషన్ చేయాల్సి వస్తుంది. మీరు ఒక్కొక్కళ్ళు 5 టాపిక్స్ మీద ప్రజెంటేషన్ చేయాలి. ఓకేనా? ఒక్కొక్కళ్ళు 5 టాపిక్స్ మీద మీరు ప్రజెంటేషన్ అనేది చేయాలి. అప్పుడే మీరు రియల్ టైంకి ఎలిజిబిలిటీ వస్తుంది. ఒక్కొక్కళ్ళు 5 టాపిక్స్ ప్రజెంటేషన్ చేయాలి. 5 టాపిక్స్ ఇంటర్వ్యూ మోడల్లో చేయాలి. ఎలా చేయాలని చెప్పాను? కొన్ని ఎగ్జాంపుల్స్ ఉంటాయి. మా అడ్మిన్స్ చూసుకుంటే అక్కడ కూడా రియల్ టైం కన్సల్టెంట్స్ ఉన్నారు 2. ఓకే. వాళ్ళు మీకు టాపిక్స్ అసైన్ చేస్తారు. సో మీరు ఎలా మాట్లాడాలి, ఏం చేయాలో మీకు చెప్తారు. దాన్ని బట్టి మీరు ప్రిపేర్ చేసుకోండి. నేను కూడా రివ్యూ చేస్తూ ఉంటాను మీరు ప్రజెంటేషన్స్ని. ఓకే. సో కంపల్సరీగా మీరు మాట్లాడే మాటల్లో కంపల్సరీగా రియల్ టైం సినారియో ఉండేటట్టుగా, ఎర్రర్ ఉండేటట్టుగా, కాన్ఫిగరేషన్ ఉండేటట్టుగా మాట్లాడాలి. అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్ సో ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ ఉంది. సో దీని గురించి మాట్లాడమన్నాడు ఇంటర్వ్యూలో. ఏం మాట్లాడతారు? ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ అనగానే ఏం చెప్తారు? ఆల్ కంపెనీ కోడ్స్, పేయింగ్ కంపెనీ కోడ్, పేమెంట్ మెథడ్ ఫర్ కంట్రీ, ఐకామ్ అవందరూ చెప్తారు. అవి ఊర్లో ఉన్న వాళ్ళు అందరూ చెప్తారు. మరి ఏం ప్రిపేర్ అయ్యారు? వర్క్షాప్లో ఏం చెప్పాను చూసారా? ఏం చెప్పమన్నా, ఎలా చెప్పమన్నా? ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్లో ఫస్ట్ ఇక్కడ ఏం చెప్పా? వాట్ ఆర్ ద రియల్ టైమ్ సినారియోస్ యూ హ్యాండిల్ ఇన్ యువర్ ప్రీవియస్ ప్రాజెక్ట్. ఏమేమి ప్రాజెక్ట్స్లో మీరు ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్లో ప్రీవియస్ ప్రాజెక్ట్లో ఏం చేశారో అవి చెప్పాలి. అంతేగాని కాన్ఫిగరేషన్స్ ఊర్లో ఉన్న వాళ్ళందరూ చెప్తారు. అర్థమైందా? కాన్ఫిగరేషన్స్ ఊర్లో ఉన్న వాళ్ళందరూ చెప్తారు. అది కాదు కావాల్సింది మనకి. సో వాట్ ఆర్ ద రియల్ టైమ్ సినారియోస్ యూ హ్యాండిల్, అది ఇంపార్టెంట్. అర్థమైందా? సో వాట్ ఆర్ ద సినారియోస్ యూ హ్యాండిల్? ఓకే. సో ఇన్ మై ప్రీవియస్ ప్రాజెక్ట్ ఐ కమ్ అక్రాస్ దీస్ ఆర్ ద రియల్ టైమ్ సినారియోస్, ఓకే, విచ్ వాజ్ హ్యాండిల్ బై మీ అని చెప్పి స్టార్ట్ చేయండి. ఏం స్టార్ట్ చేస్తారు? రియల్ టైమ్ సినారియోస్ కనీసం 5 నుంచి 10. తర్వాత కాన్ఫిగరేషన్ చెప్పండి. తర్వాత ఎర్రర్స్ చెప్పండి. అర్థమైందా? సో అదే నేను చెప్తుంది సీక్వెన్స్. ఇక్కడ సీక్వెన్స్ ఎందుకు పెట్టాను? ఫస్ట్ రియల్ టైమ్ సినారియో, కాన్ఫిగరేషన్, ఎర్రర్స్. ఏది మాట్లాడినా అదే మాట్లాడాలి. అర్థమైందా? ఏది మాట్లాడినా ఇలాగే మాట్లాడాలి. సో ఎర్రర్స్ కోసం ప్రతి చార్ట్ జీపీటీలో కొడితే ఎర్రర్స్, ప్రతి టాపిక్లో ఎర్రర్స్ దొరుకుతుంది, ప్రతి టాపిక్లో రియల్ టైమ్ సినారియో దొరుకుతుంది. అర్థమైందా? సో కాబట్టి
ఎవరైతే ఇలా ప్రిపేర్ అవుతారో వాళ్ళకి 100% జాబ్ పక్కా. అంతేగాని కాన్ఫిగరేషన్ సిస్టంలో చేశాను సార్ నాకు జాబ్ వచ్చేస్తుంది అంటే రాదు, వేస్ట్. ఎవడో గ్లోబల్ సెట్టింగ్లో కంపెనీ కోడ్ అంటే ఏంటి, కంపెనీ అంటే ఏంటి, ఇలాంటి క్వశ్చన్స్ ఇంటర్వ్యూలో అడుగుతారా? కంపెనీ కోడ్ వచ్చి ఎర్రస్ అడుగుతారా? బట్ ఇలాంటివి చెప్పుకోవద్దు, అలాంటివి రావు. 4+, 5+ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటే స్టాండర్డ్ ట్రైనింగ్ మనకి డిఎంఈ, ఐడాక్, రాయసిప్ ఈ ఏరియాస్ మీద ఏమైతే మనం క్లాస్లో చెప్పి ఇవి ప్రిపేర్ అవ్వండి, ఇవి ఇంటర్వ్యూలో ఎగ్జాంపుల్ కింద అడుగుతారు ఇది చెప్పండి అని 5 minutes మాట్లాడితే జాబ్. ఒక్కొక్క టాపిక్ మీద ఫర్ ఎగ్జాంపుల్ మనకి రైషిప్ ఉంది, రైషిప్లో ఎన్హాన్స్మెంట్ చెప్పుకున్నాం. సో డన్నింగ్ సంబంధించి బీటీ ఎన్హాన్స్మెంట్ అది కరెక్ట్గా 2 minutes మాట్లాడి జాబ్ కన్ఫర్మ్. ఫార్మ్స్ 2 minutes, టేబుల్స్, ఫీల్డ్స్ ఎలా తీసుకుంటాం, ఫార్మ్ కంటెంట్ ఎలా తీసుకుంటాం, అర్థమైంది, ఎన్ని టైప్స్ ఆఫ్ ఫార్మ్స్ ఉన్నాయి అవి చెప్పు, జాబ్ కన్ఫర్మ్. అర్థమైందా? జాబ్ కన్ఫర్మ్ అవడానికి రీజన్స్ ఇవి. ఓకే, ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్లో 20+ రియల్ టైమ్ సినారియోస్. ఓకే, మీకు ఆల్రెడీ 10-15 ఉంటాయి మీ దగ్గర, ఇంకొక 10 యాడ్ చేస్తాను, 25 రియల్ టైమ్ సినారియోస్. అందులో నుంచి ఏ క్వశ్చన్ అడిగినా టక్కున 10 సినారియోస్ చెప్పు, 10 సినారియోస్ చెప్పు, జాబ్ కన్ఫర్మ్. 10 ఎర్రర్స్ చెప్పు, జాబ్ కన్ఫర్మ్. ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ అనగానే 10 ఎర్రర్స్ టక్ 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 బుల్లెట్ స్పీడ్తో రావాలి కన్ఫామ్గా. ఎర్రర్స్ వచ్చేసిందా, జాబ్ కన్ఫర్మ్. సో అందుకే నేను ఏం చెప్తున్నాను, వర్క్షాప్ వీడియోస్ని ఒక్కసారి వాచ్ చేయండి. సో వర్క్షాప్ వీడియోస్ని ఒక్కసారి వాచ్ చేయండి. సో కంపల్సరీగా మనకి జాబ్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇదిగోండి మనకి వర్క్షాప్ వీడియోస్ ప్లేలిస్ట్లో ఉన్నాయి. ఓకే, సో ఈ ప్లేలిస్ట్లో ఉన్నాయి వర్క్షాప్ వీడియోస్ 45 వీడియోస్. ఎక్కడ ఉన్నాయండి? 45. ఇదొకటి, ఇదొకటి 50 వీడియోస్ అనుకోండి. ఈ 50 వీడియోలు ప్రిపేర్ అయితే జాబ్ కన్ఫర్మ్. సో మనకి ప్రాజెక్ట్ సంబంధించి ఇక్కడ ఒక పాయింట్ యాడ్ అవ్వాలి, ఎస్ఆప్ మెథడాలజీ వర్సెస్ యాక్టివేట్ మెథడాలజీ. ఇవి క్లాసెస్ ఉన్నాయి ఇంకా మనం. ఓకే, ఈ 2 మెథడాలజీస్ ఎలా ఇంప్లిమెంటేషన్ చేయాలో చెప్తాను. ఆ 2 మెథడాలజీస్ కూడా మనం ప్రిపేర్ అయితే మనకి సరిపోతుంది అన్నమాట. మ్యాక్సిమం ఇవే ఇందులో ఇచ్చా నేను. ఈ 40 దాంట్లో అన్నీ ఉన్నాయి మొత్తం. ఓకే, సో మొత్తం ఎలా ప్రిపేర్ అవ్వాలి అని చెప్పి 40 వీడియోస్లో ఇచ్చాము. ఇంతకు మించి వెళ్ళే ఛాన్స్ లేదు. ఓకేనా? ఈ ఏరియాస్ మీద మీరు రేపొద్దున ఇంటర్వ్యూ ఉందంటే ఫస్ట్ చెకప్ ఏంటిది, ఈ చెకప్. ఓకేనా? ఈ చెకప్ ఫస్ట్ ఇది, తర్వాత ఇది, తర్వాత ఇది, తర్వాత ఇది, తర్వాత ఇది, అలా వెళ్తే నీకు ఎక్కడ మిస్ కాదు. రేపొద్దున ఇంటర్వ్యూ ఉందంటే చెక్ లిస్ట్, ఫస్ట్ ఇది ప్రిపేర్ అయ్యానా లేదా, ఓకే దీంట్లో రియల్ టైమ్ సినారియో ఏముంది, దీంట్లో ఎర్రర్ ఏముంది, దీంట్లో కాన్ఫిగరేషన్ ఏముంది, అట్లా చదువుకుంటూ వెళ్ళాలి. అండ్ సపోర్ట్ ప్రాజెక్ట్ అంటే 100% జర్నల్ ఎంట్రీస్, ఆల్ జర్నల్ ఎంట్రీస్, అసెట్ అకౌంటింగ్, FITMM ఎంట్రీ. సపోర్ట్ ప్రాజెక్ట్లో ఇంటర్వ్యూవర్ జర్నల్ ఎంట్రీస్ బాగా టెస్ట్ చేస్తాడు. అర్థమైందా? ఎందుకంటే ఎర్రర్స్ వస్తాయి కదా. సపోర్ట్ ప్రాజెక్ట్లో జర్నల్ ఎంట్రీస్ బాగా కంపల్సరీగా మనకి సపోర్ట్ ప్రాజెక్ట్ అంటే జర్నల్ ఎంట్రీస్. ఎందుకంటే దాంట్లో ఎర్రర్స్ వచ్చాయో సరిగా ప్రాపర్గా రికార్డ్ చేయకపోవడం వల్ల. కాబట్టి ప్రాపర్గా జర్నల్ ఎంట్రీస్ ప్రిపేర్ అవ్వాలి. ఓకేనా? ఇవి ప్రిపేర్ అయితే మనకి జాబ్ కన్ఫర్మ్. ఓకేనా? సో కాబట్టి ఈ టాపిక్స్ మీరు ప్రిపేర్ అవ్వండి అలాంగ్ విత్ జర్నల్ ఎంట్రీస్. మనకి నెక్స్ట్ క్లాస్లో ఎస్ఆప్ యాక్టివేట్ మెథడాలజీ డిస్కస్ చేసి తర్వాత కంట్రోలింగ్లోకి వెళ్ళిపోతాం. ఇది కంప్లీట్ అయిపోద్ది. ఓకేనా? రైట్, థ్యాంక్ యూ.